హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ స్టైల్లో అరిసెలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానన్నమాట. మనకు దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెల్లము, కొబ్బరి అండ్ రైస్ ఫ్లోరు. సో ఇలా మనం చూపిస్తున్నట్టుగా మనం అన్ని పదార్థాలు తయారు చేసుకున్న తర్వాత మన బెల్లంని పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ అండ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లం కరగడానికి కోసము. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత అది మనము స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. సో కలుపుతూ ఉంటే మనకు ఈ ప్రాసెస్లో మనకి కనిపిస్తుంది. సో మొత్తం ఆ బెల్లం ఉండలు అనేటివి కరిగిపోయే వరకు మనం కలపాలి. ఇలా కలిపిన తర్వాత అది మనకు కరెక్ట్గా ఆనకం వచ్చిందా లేదని చెప్పేసి టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం వేసేసుకొని మనకు అలా చూస్తూ ఉంటే అది వచ్చేసి మనకు అలా ముద్దగా కనిపిస్తే ఆనకం వచ్చేసింది అనమాట. సో మనకి ఇక్కడ ఆనకం వచ్చేసింది కాబట్టి దించేసుకొని దాంట్లోకి కొబ్బరి పొడి అండ్ రైస్ ఫ్లోర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంతమంది యాలకులు కూడా యాడ్ చేసుకుంటారు, మేమైతే ఇక్కడ చేయలేదు. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఉండలు లేకుండా సో దాన్ని తీసేసుకొని మనము ఇక్కడ ఒక కవర్ పైన ఒత్తేసుకోవడమే అన్నమాట. మనం చేత్తో కూడా చేయొచ్చు, కానీ నాకైతే అలా రాదు. ఇక్కడ నేను చేస్తున్నాను అన్నమాట, అమ్మ చెప్తుంటే. సో ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, ఎలా వస్తుందని భయం అయితే వేసింది నాకు. బట్ ఫస్ట్ టైం అయితే బాగానే కుదిరింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగానే వచ్చింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్.